నేను ఎమ్మెల్యే అయిన తర్వాత చెన్నూరు నియోజకవర్గంలో అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. దానికన్నా ముందు ప్రజలందరూ కూడా ఇసుక మాఫియా, భూమాఫియా, బియ్యం దందా ఇవన్నీ కూడా చూసి మార్పు రావాలి, మార్పు వస్తే బాగుంటుందని చెప్పి నన్ను గెలిపించడం జరిగింది. ప్రజల ఏదైతే వారు నివేదిక ఇచ్చినారో దాని ప్రకారంగానే నేను 3 పాయింట్ ప్రోగ్రామ్ తీసుకోవడం జరిగింది. ఒకటి, చాలా చోట్ల మందమరి టౌన్లో, చెన్నూరు టౌన్లో, గ్రామాలలో చాలా చోట్ల కూడా మంచినీటి సౌకర్యం సరిగా లేకుండే, నాలీలు సరిగా లేవు, సీసీ రోడ్స్ సరిగా లేవు. టీఆర్ఎస్ ప్రభుత్వానికి 10 సంవత్సరాలు సత్తాలో ఉన్నారు. 10 సంవత్సరాలు సత్తాలో ఎంపీగా ఉన్నారు, ఎమ్మెల్యేస్గా ఉన్నారు, మొత్తము టీఆర్ఎస్ నాయకులే ఉన్నారు. ఇంకా ఇన్ని సంవత్సరాలు ఇక్కడ టీఆర్ఎస్ ఎమ్మెల్యేస్ ఉన్నారు. కానీ నిజంగా రోడ్ల పరిస్థితి, నాలీల పరిస్థితి చూస్తే చాలా ఘోరంగా ఉండే. నేను వచ్చిన తర్వాత టాప్ ప్రయారిటీగా ఫస్ట్ డ్రింకింగ్ వాటర్ అన్ని చోట్ల కూడా ఎక్కడైతే మిషన్ భగీరథి ఫెయిల్ అయిందో అక్కడ బోర్వెల్స్ టెంపరీగా నీళ్ళు వచ్చేలాగా అన్ని గ్రామాలలో, అన్ని టౌన్లలో కూడా ప్రజలకు ఇబ్బంది లేకుండా ఈ మంచినీటి సౌకర్యం కల్పించడం జరిగింది. ఇది సరిపోదు, ఫ్యూచర్ ప్లానింగ్లో ఏముండాలంటే అమృత్ స్కీమ్ కింద 100 కోట్ల రూపాయలు కూడా శాంక్షన్ కావడం జరిగింది. పనులన్నీ కూడా ప్రారంభమైనాయి. 6 నెలలలో ఈ అమృత్ స్కీమ్ కింద ఏదైతే వాటర్ ట్యాంక్స్, పైప్ లైన్స్ అన్నీ కూడా ఇవి కనెక్ట్ చేయాలో ఇవన్నీ పనులు కూడా పూర్తి చేయబడతాయి. సో వాటర్ గురించి చెన్నూరు నియోజకవర్గంలో ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ప్లానింగ్ చేయడం జరిగింది. తర్వాత మొన్న చెన్నూరు టౌన్లో బతుకమ్మ వాగు దగ్గర సార్ ఈ నీళ్ళు సరిపోవేమో అని చెప్పి నేను వారికి గోదావరి నుంచి 43 కోట్ల ఒక ప్రపోజల్ కూడా ఆల్రెడీ మున్సిపల్ కమిషనర్ గారు ప్రపోజ్ చేశారు. నేను మొన్న క్యాబినెట్ మీటింగ్లో కూడా ఇదే చెప్పినాను, మాకు ఈ 43 crores శాంక్షన్ తొందరగా చేయాలి అని చెప్పి ముఖ్యమంత్రి గారికి కోరడం జరిగింది. వారు అన్నారు ఈ వచ్చే సంవత్సరంలో టీఎఫ్ఐడిసి కింద ఈ 43 కోట్లు శాంక్షన్ చేస్తామని చెప్పి వారు నాకు మాట ఇవ్వడం జరిగింది. అంటే ఫ్యూచర్ కూడా ఇంకొక 10-15 సంవత్సరాలు మంచినీటి కరువు ఉండదు చెన్నూరు నియోజకవర్గంలో అని చెప్పి ఈ ప్లాన్ ప్రకారంగా ఈ పనులు చేయడం జరిగింది. తర్వాత విద్య గురించి అన్ని స్కూళ్ళలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ చాలా పూర్గా ఉంది. అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ కల్పించాలి అని చెప్పి అన్ని స్కూళ్ళల్లో ఏదైతే ఆర్ఓ ప్లాంట్స్ అవసరమో అక్కడ చెన్నూరు డిగ్రీ కాలేజ్లో 2.2 crores శాంక్షన్ చెప్పించి అక్కడ బిల్డింగ్ కూడా మరమ్మతు చేయాలని చెప్పి అక్కడ 2.2 crores ఆ పనులు కూడా స్టార్ట్ కావడం జరిగింది. అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ బాగుండాలి. విద్య గురించి ఏదైతే ముఖ్యమంత్రి గారు 10,000 టీచర్లను భర్తీ చేసినారో ఈ కాంబినేషన్ అన్నమాట, ఫ్యాకల్టీ ఉండాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటే మంచిగా చదువుకుంటారని చెప్పి ఈ సంవత్సరము గవర్నమెంట్ స్కూళ్ళలో 15 నుంచి 20% వరకు కొత్త అడ్మిషన్స్ కావడం జరిగింది. ఇది కేవలము ఫ్యాకల్టీ మెంబర్స్, టీచర్స్ ఉన్నారు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా సరిగా అవుతుందని చెప్పి ఇది చూపించి అందరు కూడా అడ్మిట్ కావడం జరిగింది. తర్వాత మన ప్రాంతంలో ఇంటిగ్రేటెడ్ స్కూల్ 200 కోట్లతోని ఇంటిగ్రేటెడ్ స్కూల్ కూడా శాంక్షన్ అయ్యింది సోమన్పల్లి దగ్గర. ఆ పనులు కూడా అతి త్వరలోనే స్టార్ట్ కాబోతున్నాయి. ఎందుకంటే ప్లాన్ స్ట్రక్చర్ అంతా కూడా అప్రూవ్ అయిపోయింది. పనులు టెండర్ కూడా కావడం జరిగింది. టెండర్ అయిన తర్వాత కాంట్రాక్టర్ సెలెక్ట్ చేసి ఈ ఇంటిగ్రేటెడ్ స్కూల్ కూడా పనులు స్టార్ట్ అవుతాయి. సో అన్ని రంగాలలో విద్య, వైద్యము, రోడ్స్,
సీసీ రోడ్స్ ఇవన్నీ కూడా మంచిగా చేయాలని చెప్పి మేము ముందుకు వెళ్తున్నాము. తర్వాత ఉద్యోగాలు కల్పించడంలో ఇక్కడ ఈ ప్రాంతంలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఫస్ట్ నేను వచ్చిన తర్వాతనే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ మన మందమరిలో స్టార్ట్ చేశాము. అంతేగాక సింగరేణి సంస్థలో కూడా 80% లోకల్ ఎంప్లాయ్మెంట్ తీసుకోవాలని చెప్పి అక్కడ కూడా ఒక రూల్ పాస్ చేయడం జరిగింది. అంటే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ద్వారా ఏదైతే ఉద్యోగాలు వస్తాయో దాంతోపాటు లోకల్ ఎంప్లాయ్మెంట్లో ఇంకా ఎక్కువ ఉద్యోగాలు వస్తాయి. తర్వాత 800 మెగావాట్స్ కొత్త పవర్ ప్లాంట్ ఎక్స్పాన్షన్, దీంట్లో సుమారు 5,000 ఉద్యోగాలు వస్తాయి. ఇంకా 2-3 మంత్స్లో అన్ని టెక్నికల్ శాంక్షన్స్ అన్నీ కూడా పూర్తిగా అయినాయి. భూమి పూజ కూడా 2 మంత్స్లో ముఖ్యమంత్రి గారు వచ్చి భూమి పూజ చేసి ఈ ఎక్స్పాన్షన్ ద్వారా సుమారు 5,000 ఉద్యోగాలు కూడా కల్పించే అవకాశాలు ఉన్నాయి. కానీ ఇది సరిపోదు. నేను ముఖ్యమంత్రి గారితో మొన్న మాట్లాడి ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే నిర్ణయం తీసుకుందో కొత్త గనులు తీసుకురాక కేవలం మాకు అలాట్మెంట్ కావాలని చెప్పి ధర్నాలు చేసి ఈ ప్రాంత ప్రజల ఉద్యోగాలన్నీ కూడా శూన్యం చేసిన సంగతి అందరికీ తెలుసు. ఎక్కడైతే సింగరేణి సంస్థ ఒరిస్సాలో పోయి అక్కడ టెండర్ చేసి అక్కడ 25 మిలియన్ టన్నులు అక్కడ పనులు కూడా ప్రారంభం కావడం జరిగింది. అంటే కేంద్ర ప్రభుత్వం ఏదైతే టెండర్ ప్రకారంగా మీరు కొత్త మైన్స్ తీసుకోవచ్చు అని చెప్పి రూల్ తీసుకొచ్చారో పార్లమెంట్లో టీఆర్ఎస్ ప్రభుత్వం అప్పుడు సపోర్ట్ చేసింది. కానీ ఇక్కడ అలాట్మెంట్ అయ్యేటప్పుడు మాకు అలాట్మెంట్ కావాలని చెప్పి వాళ్ళు ధర్నా చేసి ఏదైతే కొత్త గన్నులు ఈ ప్రాంతంలో రావాలో అక్కడ రాలేకపోవడం జరిగింది. వేరేజ్ మనము ఆక్షన్లో పార్టిసిపేట్ చేసినందువల్ల ఒరిస్సాలో ఉద్యోగాలు కల్పించినారు. అయితే ముఖ్యమంత్రి గారు నా ఆర్గ్యుమెంట్ ఏదైతే చేశానో వారు గుర్తించి చలో మనం కూడా చేయాలని చెప్పి ప్రాసెస్ ఏదైతే ఉందో కొత్త గనులు ఆక్షన్లో పార్టిసిపేట్ చేయడానికి ఈ ప్రాసెస్ కూడా ప్రారంభం జరిగింది. అయితే ఉద్యోగ అవకాశాలు కూడా ఇక్కడ పెంచడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. సో ఈ చెన్నూరు నియోజకవర్గంలో ఈ మొన్న 3,500 ఇంద్రమ్మ ఇల్లులు కూడా శాంక్షన్ ప్రొసీడింగ్స్ ఇవ్వడం జరిగింది. దాంట్లో చాలా విశిష్టమైన విషయం ఏంటంటే చాలా చోట్ల కూడా అందరూ బేస్మెంట్ లెవెల్ వరకు కట్టుకొని ₹1,00,000 కూడా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్లో పడడం జరిగింది. అంటే ఇప్పుడు ఆషాఢ మాసం ఉండే వానలు ఎక్కువ ఉన్నాయి, వర్షాలు ఎక్కువ ఉన్నాయి అని చెప్పి ఇంకా ఎక్కువ మంది సెప్టెంబర్ నుంచి వారు ఈ ఇందిరమ్మ ఇల్లు హౌసింగ్ ప్రోగ్రాంలో పెద్ద ఎత్తున తీసుకుంటున్నారు. మనకు అందరికీ తెలిసిన విషయమే. 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ఉన్నప్పుడు వాళ్ళు డబుల్ బెడ్రూమ్లు ఇస్తానని చెప్పి ప్రజలకు ఎవరైతే ఇల్లు లేని వాళ్ళు ఉన్నారో వారందరికీ ఒక కళ ఉండే మాకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు వస్తుందని చెప్పి. కానీ టీఆర్ఎస్ ప్రభుత్వము వారికి శూన్యం చేసి పోయి అక్కడ కాళేశ్వరం ప్రాజెక్టులో ₹1,00,000 కోట్ల ఖర్చు పెట్టి ఏదైతే మన ప్రజలకు బీద ప్రజలకు ఇల్లు ఇవ్వాలనో అది ఇవ్వలేదు. సో రాష్ట్ర ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వము ఒక నిర్ణయం తీసుకుంది. మేము అందరికీ ఇందిరమ్మ ఇల్లులు కట్టిస్తామని చెప్పి ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ప్రజలందరూ కూడా నేను మెదక్ డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జు, జూబ్లీహిల్స్ ఇన్ఛార్జు అక్కడ అందరూ కూడా ప్రజలు సంతోషిస్తున్నారు. చెన్నూరులో ఎట్లయితే ప్రజలందరూ కూడా సంతోషిస్తున్నారో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ ఇందిరమ్మ ఇల్లు మంచి కార్యక్రమం అని చెప్పి వాళ్ళందరూ కూడా సంతోషిస్తున్నారు. మీకు తెలిసిన విషయమే 10 సంవత్సరాలలో రేషన్ కార్డ్స్ కూడా డిస్ట్రిబ్యూట్ చేయలేదు. కానీ కొత్త రేషన్ కార్డ్స్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొన్న రిలీజ్ చేయడం జరిగింది. సుమారు రాష్ట్ర వ్యాప్తంగా ఒక 17 లక్షల రేషన్ కార్డ్స్ కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. అంటే ప్రజలు ఇన్ని సంవత్సరాలు మాకు కొత్త రేషన్ కార్డులు కావాలి, మాకు పాత రేషన్ కార్డ్స్లో మా పేర్లు రావాలని చెప్పి ఎవరైతే అడల్ట్స్ అయినారో వాళ్ళందరూ కూడా ఎదురు చూస్తున్నారో రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. నేను ఎక్కడ కూడా టూర్ చేసినప్పుడు ఇదే అడుగుతున్నాను ప్రశ్న, ఎట్లా ఉందమ్మా సన్న బియ్యము? రాష్ట్ర ప్రభుత్వము 12,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మీ అందరికీ సన్న బియ్యం ఇస్తుంది.
ఎట్లా ఉంది రెస్పాన్స్ అంటే ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా, సార్ చాలా మంచిగా ఉంది ఈ కార్యక్రమము, బియ్యం కూడా బాగుంది, లేకుంటే ఇంతకుముందు ఈ దొడ్డు బియ్యం అంతా కూడా ఈ మహారాష్ట్రకి పోయేది, కానీ ఇప్పుడు ఎక్కడ కూడా పోవటం లేదు, ప్రజలందరూ కూడా మంచిగా వండుకొని తింటున్నారని చెప్పి ఈ సన్న బియ్యం కార్యక్రమం కూడా చాలా పెద్ద హిట్ కావడం జరిగింది. అంటే గ్యారంటీ కార్డ్ బీద ప్రజలకు ఒక ఇల్లు, ఇంద్రమ్మ ఇల్లు ఇవ్వడము, 200 యూనిట్ల ఎలక్ట్రిసిటీ ఫ్రీ, గ్యాసు 500 రూపాయలలో గ్యాసు, వారికి సన్న బియ్యము, ఇంకా ఇవన్నీ కార్యక్రమాలు చూస్తే ప్రజల మేలు కోసం రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే కార్యాచరణ తీసుకుందో ప్రజలందరూ కూడా సంతోషిస్తున్నారు. అంటే నేను ప్రత్యేకంగా మా చెన్నూరులో మీ అందరు తెలిసిన విషయమే, కేతాన్పల్లిలో రోడ్ ఓవర్ బ్రిడ్జ్ 10 సంవత్సరాలు నేను రోడ్ ఓవర్ బ్రిడ్జ్, రైల్వే బ్రిడ్జ్ శాంక్షన్ చేసి కట్టించిన తర్వాత 10 సంవత్సరాలు నిర్లక్ష్యం వలన ఆ రోడ్ ఓవర్ బ్రిడ్జ్ కనెక్ట్ కాలేదు. కానీ నేను మొన్న చొరవ తీసుకొని ల్యాండ్ అక్విజిషన్లో ఏదైతే నిధులు కావాలనో ల్యాండ్ అక్విజిషన్ చేపించి లీగల్ హర్డల్స్ ఏదైతే ఉన్నాయో అన్నీ కూడా ఈ సమస్యలు పరిష్కరించి ఆ రోడ్ ఓవర్ బ్రిడ్జ్ కూడా కట్టించడం జరిగింది. చాలామంది చనిపోయినారు అక్కడ యాక్సిడెంట్స్ అయ్యి. సో ఇలాంటి కార్యాచరణ ఏదైతే ప్రజలకు అవసరాలు ఉన్నాయో అది గుర్తించి ఆ సమస్యలను కూడా పరిష్కరించడం జరిగింది. సో నేను చెన్నూరులో ఏదైతే మాట ఇచ్చినో ఆ ఎలక్షన్లో దాని ప్రకారంగానే ఆ దారి ప్రకారంగా పోతున్నాము. కాంగ్రెస్ ప్రభుత్వము ప్రజలకు గ్యారంటీ కార్డ్స్ ఏదైతే ఇచ్చిందో ఆ గ్యారంటీ కార్డ్స్ కూడా పూర్తిగా అమలు చేసి ప్రజలకు నమ్మకం ఏదైతే కల్పించాలో ఆ ప్రజలకు నమ్మకం కాంగ్రెస్ ప్రభుత్వం కల్పిస్తుంది. చెన్నూరులో అభివృద్ధి ఆగిపోయింది అని చెప్పేసి కొన్ని సూచనలు చేశారు సార్. ఇక్కడ ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కానీ, తర్వాత డబుల్ బెడ్రూమ్ మన ఇక్కడ గృహ నిర్మాణం ఎవరైనా తీస్తలేదని చెప్పేసి అని, తర్వాత మొన్న మీరు ప్రారంభించిన హౌసెస్ ఇచ్చింది కదా సార్ డబుల్ బెడ్రూమ్, దాంట్లో కనీస వసతులు లేవని చెప్పేసి అని మనం విమర్శ చేస్తున్నాం సార్. ఇంకోటి దాన్ని కొనసాగం సార్, మనం మీటింగ్ జరిగింది వాళ్ళకి నా హయాంలో తెచ్చిన నిధులతోనే ఇప్పుడు వాటి ఎత్తున కొత్తగా ఏం తెచ్చింది లేదు, చేసింది లేదు, 20 నెలలు టైం ఇచ్చినాం కానీ ఏం లేదని చెప్పేసి అన్నాడు సార్. ఆయన హయాంలో నిధులు మీరు ఏం తెలియదని చెప్పి అంటుండ్రు, వాటిని మీరు ప్రారంభిస్తున్నాడు. ఇంకా రిలేటెడ్ సార్ బాల్కసుమన్ ఆరోపించిన విషయం ఏంటంటే నేనే నిధులు తీసుకొచ్చిన 100 కోట్ల రూపాయలతో నిధులు ఇప్పుడు కొబ్బరికాయలు కొడుతున్నారు. రేపు పొద్దున ఎమ్మెల్యే నేనే, కాబోయే మంత్రిని కూడా లేదే, వచ్చే గవర్నమెంట్ మాదే. అది ప్రజలు డిసైడ్ చేస్తారు. ప్రజలు నేను ఎవరికి చెప్పడానికి, ప్రజలు ఓడించిండ్రు ఆయనను, ప్రజలు డిసైడ్ చేస్తారు. ఇంకోటి మీరే అంటున్నారు ఇప్పుడు ఇన్ని నిధులు ఎవరు ఆపిండ్రు? అది కేవలం ఆయన 5 సంవత్సరాలు పార్లమెంట్ సభ్యుడు ఉండే, 5 సంవత్సరాలు ఎమ్మెల్యే ఉండే, ముఖ్యమంత్రి చిన్న కొడుకు అనుకున్నాడు. ఎవరు ఆపినరే అని పని చేయండి అనడానికి కేవలము ఓట్ల కోసం వారన్నీ కూడా శాంక్షన్ చేయించడం జరిగింది. నిధులు ఏం లేకుండే ఓట్ల కోసము శాంక్షన్లు చేసి ఓట్లు వేయించుకుందామని గెలుద్దామని చెప్పి ఆయన ప్రయత్నం చేసింది. కానీ ప్రజలందరికీ కూడా తెలుసు నీతి నిజాయితీ ఎవరికి ఉంది. ఒక మంచి అవకాశం ఇచ్చారు. 5 సంవత్సరాలు ఎంపీగా ఉండే, 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉండే, ఇవన్నీ పనులు మొదలే చేసుకుంటూ ఉండే. ఎవరు ఆపిండ్రు? ఎవరు ఆపలే. కానీ ఒక్క విషయం అందరూ కూడా గుర్తించాలి, ఎప్పుడు కూడా ప్రభుత్వమే, ఇది ఎవరు సొంత పైసలు కాదు ఎవరి అందరి. నేను కూడా సొంత ఏం చేయించలేను, కానీ నా బాధ్యత ఏంది యాజ్ ఎమ్మెల్యే, యాజ్ మినిస్టర్, నేను ప్రభుత్వం నుంచి నిధులు తీసుకొచ్చి ప్రజలకు ఏం అవసరమో అది చేపించే బాధ్యత నాది. సో నేను దాని ప్రకారంగా పనిచేస్తున్నాను. ఇది ఎవరిది, నాది కూడా ఏకైక లక్ష్యము. ప్రజలు ఏదైతే కోరుతున్నారో మీరు చూస్తున్నారు. దీపక్ నగర్లో మీరే వచ్చినారు, మీరు ఇప్పుడే అంటున్నాను హౌసింగ్లో లేదు, పోయి చూడు. అక్కడ నేను వచ్చిన తర్వాతనే సరిగా అక్కడ టీఆర్ఎస్ కార్యకర్తలకు హౌసెస్ అలాట్ చేయడం జరిగింది. ఇదంతా ఒక దందా అప్పుడు ఆ జమానాలో. మీరు లేకుండా ఎందుకు గెలవకపోతున్నాయా? ఇసుకే దందా, భూదందా, అన్ని దందాలు ఉన్నాయని ప్రజలు ఒక మార్పు కావాలని చెప్పి వాళ్ళు మార్పు తీసుకొచ్చారు. మీరు గౌరవించాలి దానికి. అన్నీ కూడా దీపక్ నగర్లో రోడ్ ఎట్లుండేనే, నువ్వే ఉన్నావు కదా, మీరందరూ వచ్చారు కదా మార్నింగ్ వాక్లో, మీరు చూసిండ్రు. అన్ని చోట్ల కూడా నేను ప్రెస్ వాళ్ళని
మా కార్యకర్తలని ప్రజలను అన్ని వార్డులలో తిరిగి ఏమున్నాయి సమస్యలు కనుక్కొని చేసిన. ఇప్పుడు మీరు అన్నారు ఇంటిగ్రేటెడ్ మార్కెట్లు ఇవన్నీ ఏంటిది? ఎట్లా పెద్ద మెగా బిల్డింగ్లు కట్టుకొని కమిషన్లు దోచుకోనికి పెద్ద చేసుకున్నారు. అరే ఇక్కడ సామాన్యునికి ఏదైతే రోడ్ అవసరమో అది లేదు, కానీ అది పోయి అట్లా చేయడం జరిగింది. నేను కూడా ఇదే కోరుతున్నాను మీ అందరికీ కూడా, మనకు బేసిక్ నెసెసిటీస్ ఏదైతే ప్రజల కోసమో అది దృష్టిలో పెట్టుకోవడం జరిగింది. అవన్నీ పనులు పూర్తిగా వెనక, ఎందుకంటే బేసిక్ నెసెసిటీస్ ఏంది? ఫస్ట్ డ్రింకింగ్ వాటర్, తర్వాత రోడ్స్, తర్వాత ఫస్ట్ నాలీస్, డ్రింకింగ్ వాటర్ తర్వాత రోడ్స్. ఎందుకంటే నాలీలు సరిగా ఉన్నప్పుడే మనకు దోమలు రావు. మరి డెంగ్యూ ఇవన్నీ చికెన్ గున్యా ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? దోమల వలన వస్తాయి. మనము దోమలు రాకుండా చేయడానికి మంచి నాలీలు అవసరం. సో నేను ఒక పకడ్బందీగా పోతున్నాను. విమర్శలు వాళ్ళ పని, విమర్శించే పని వాళ్ళది. మీరే ఉన్నారు, మీరు పోయి చూడండి. వాళ్ళ జర్నలిస్ట్ కూడా మీరు కూడా మనం ఒకసారి పోయి చూసి వస్తాం. మొదలు ఎట్లుండేనో రోడ్లు, ఇప్పుడు ఎట్లున్నాయో చూపించి మీరే ఒక నిర్ణయానికి రండి. జర్నలిస్ట్ ఎవరు ఇవో చూడయా, ఎవరు ఎమ్మెల్యే మంత్రి అవుతారో అది ప్రజలు నిర్ణయించుకుంటారు. ఇప్పుడే ఆల్రెడీ నేను మీకు ఇంతకుముందు చెప్పిన 10 సంవత్సరాలు డబుల్ బెడ్రూమ్ ఇల్లు అని చెప్పి ప్రజలకు మోసం చేసిండ్రు. కొత్త రేషన్ కార్డులు అని చెప్పి ప్రజలకు మోసం చేసిండ్రు. ప్రజలు మార్పు ఎందుకు తెచ్చుకున్నారు? ఇవన్నీ మోసాలు జరిగినాయని మార్పు ఏమి ఇస్తున్నాము. డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తున్నాము, ఇందిరమ్మ ఇల్లులు ఇస్తున్నాము, మేము రేషన్ కార్డులు ఇస్తున్నాము, సన్నబియ్యం ఇస్తున్నాము, ప్రజలకు ఏదైతే హామీలు ఇచ్చినామో అన్నీ ఇస్తున్నాము. మేము ఉట్టినే కాళేశ్వరంలో కమిషన్లు, పెద్ద బిల్డింగ్లు కట్టి కమిషన్ల కోసం చేస్తలేము. ప్రజలకు ఏం అవసరంలో అవే దృష్టిలో పెట్టుకొని పనిచేస్తున్నాం. కష్టం మీద పామాయిల్ ఫ్యాక్టరీని తీసుకొచ్చినాము. నిన్నెల మండలికి వెళ్ళిపోయింది అంటారు. ఇక 5,000 మంది ఆయనకు నిజంగా అంత చిత్తశుద్ధి ఉంటే అప్పుడే ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చేసుకొని ఉండే. అప్పుడు అందరూ ఏమన్నారు? ఆ ల్యాండ్ కూడా వాళ్ళకు ఏదో ఒక సెటిల్మెంట్లో ఇచ్చినారని చెప్పి అందరు కూడా, నేను వచ్చినప్పుడు మీరే చెప్పారు కదా విమర్శలు. ఇక మరి మీరే చెప్తున్నారు, మీరే రేస్ చేస్తున్నారు. చలో నెక్స్ట్ 1 minute 1 by 1. నిధులేంది? గవర్నమెంట్ నిధులు ఎక్కడ? నేను దానికి ఫస్ట్ ఆన్సర్ చేసిన సతీష్. ఏం ఆన్సర్ చేసిన? కేవలము ఓట్ల కోసం శాంక్షన్లు తీసుకొచ్చిన. నిధులు ఎక్కడ లేకుండే. నిధులు నేను వచ్చిన తర్వాత నేను తీసుకొచ్చి పని చేపించిన. శాంక్షన్ ఉంటే వాళ్ళు ఎందుకు చేసుకోలే? 10 సంవత్సరాలు ఎవరైనా ఆపినరా? ఆయన ఎంపీ ఉండే 5 సంవత్సరాలు, ఎమ్మెల్యే ఉండే 5 సంవత్సరాలు, ముఖ్యమంత్రి చిన్న కొడుకు, ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుంటే ఉండే ఆయనకు. ఆయన సరిగా పాపము ఇక్కడ రాలేకపోయిండు. ఆయన హైదరాబాద్లోనే ప్రగతి భవన్లో చాలా బిజీ ఉండే. ఆయన ఎన్నిసార్లు వచ్చిండే, నేను ఎన్నిసార్లు వచ్చినా మీరు చెప్పండి. 5 సంవత్సరాలు ఆయన రికార్డు మీరే తీసి మీరే ఒక నిర్ణయానికి రండి. సార్ ఇప్పుడు బెల్లంపల్లి రీజియన్లో నియర్ బై ఏరియాలో బెల్లంపల్లి మందమల్లి శ్రీరాములు సార్ ఒక అండర్గ్రౌండ్ మైన్ దాదాపు ఏంటంటే ఒక అతి కొద్ది సంవత్సరాలు 3 సంవత్సరాలలో చాలా 5 మైళ్ళు మూతపడడానికి అవకాశం ఉంది. అంటే దానికి నివేదిక కూడా ఇచ్చారు. కొన్ని మైన్ కండిషన్స్ బాగాలేవని అదొక ప్రమాదత అదొక కారణం అని చెప్తున్నాం. ఇక్కడ సారంగపల్లి దగ్గర కేకే 6 ఒకటి ప్రజాప్రయ సేకరణ పూర్తయితే 10 సంవత్సరాలు అవుతాయి సార్. దానికి సంబంధించి కూడా సార్ టెండర్ ప్రాసెస్ పోవాలంట. అసలు ఈ ప్రాంతంలో అంటే మనగడ చాలా ఏరియాలో మనగడ దెబ్బతిన. నేను ఫస్ట్ ఆన్సర్ అదే చేసిన. ఏమని? ముఖ్యమంత్రితో ఆల్రెడీ మాట్లాడినాము. టీఆర్ఎస్ ప్రభుత్వము ఏదైతే ఆక్షన్లో పోము, మేము అలాట్మెంట్ కావాలి, ఒకవైపు ఏమో పార్లమెంట్లో ఆక్షన్లో పోవాలని బిల్ తీసుకొస్తారు వాళ్ళే.